డే 3 వీడియో చూసిన వాళ్ళకి ఐ హోప్ నాకు తెలిసి యూపిన్ అది కూడా ఫ్లవర్ డిజైన్లో క్యూట్గా రౌండ్ సర్కిల్లో చేశానండి. మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ చెక్అవుట్ అండ్ అది ఎలా ఉంది అవుట్పుట్ అనేది కూడా కామెంట్ అయితే చేయండి చూసిన తర్వాత. నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది డే 3లో చేసిన ఆ యూపిన్ అనేది. అండ్ మీకు కూడా అలాంటి కస్టమైజేషన్ హెయిర్ యాక్సెసరీస్ కానీ థ్రెడ్ బంగిల్స్ కానీ కావాలంటే మన ఛానల్లో అయితే కస్టమైజేషన్ అయితే చేసిస్తామండి. అండ్ అది మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా డీటెయిల్గా పెట్టాను. మీకు ఎవరికైనా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే చూసి నేర్చుకోండి. స్టెప్ బై స్టెప్ చాలా అంటే చాలా క్లియర్గా నేను చెప్తూ అండ్ మేకింగ్ కూడా చేస్తూ చూపించాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూసి నేర్చుకోండి. అండ్ ఇది డే 4 అండి. డే 4లో చేస్తున్న వీడియో ఇది అయితే నేను యాలిగేటర్ టిప్స్ చేస్తున్నాను. 2 టైప్స్లో చేస్తున్నాను. ఒకటి సింపుల్ వేలో చేస్తున్నాను, ఇంకొకటి కొంచెం చూడడానికి సింపుల్ అనిపిస్తుందేమో నాకైతే తెలియదు, కానీ నాకైతే సింపుల్ అనిపించదు, కొంచెం టఫ్, బట్ అవుట్పుట్ మాత్రం క్యూట్ ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. 2 యాలిగేటర్ క్లిప్స్ మోడల్స్ అయితే నాకు పర్సనల్గా చాలా నచ్చినాయి. ఐ హోప్ మీకు కూడా నచ్చుతాయి అని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ నా ఛానల్లో లైక్ చేయండి. ఎలా ఉంది వీడియో అన్నది ఒక కామెంట్ అయితే చేయండి. యాలిగేటర్ క్లిప్స్ నచ్చినాయా లేదా అన్నది, అసలు అవుట్పుట్ ఎలా వచ్చింది అన్నది ఒక కామెంట్ చేయండి. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అయితే మీకు వెంటనే వస్తాయి. నేను ఎప్పుడు పెడితే అప్పుడు నా నోటిఫికేషన్స్ అయితే వచ్చేసేసి మీకు కనిపిస్తుంది వీడియోస్ అయితే. సో అప్పుడు మీరు ఈజీగా చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో ఇంకొంతమందికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఛానల్ ఇంకొంచెం పుష్ చేయబడుతుంది కాబట్టి ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మేకింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. నేనైతే బ్లూ కలర్ ఐ షేప్ కుందని తీసుకున్నాను అండ్ క్లిప్ స్టోన్స్ తీసుకున్నాను వైట్ కలర్వి. నాకైతే అవుట్పుట్ చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా స్టెప్ బై స్టెప్ ఐ షేప్స్ అయితే నీట్గా ప్లేస్ చేసుకోండి, నీట్గా పెట్టుకోండి. 15 to 20 మినిట్స్లో అయితే అయిపోతుంది ఈజీగా. అంటే స్టార్టింగ్ బిగినర్స్ వాళ్ళకైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టొచ్చేమో మేబీ నాకు తెలిసి. నాకైతే ఒక 15 మినిట్స్ అలా పట్టింది 2 అయిపోవడానికి, 2 క్లిప్స్ అయిపోవడానికి. అయితే అవుట్పుట్ అయితే క్యూట్ ఉంది. అలా బ్లూ కలర్ కుందన్స్ అన్ని ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే క్లిప్ స్టోన్స్ పెట్టుకుంటాము 1 by 1. వీడియోలో చూపిస్తున్నట్టుగా 1 by 1 నీట్గా పెట్టుకోండి. అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం వంకర టెంకరగా ఉన్నా కూడా చూడడానికి అంత బాగోదు. కరెక్ట్గా మన పొజిషన్ క్లిప్ పొజిషన్ బట్టి ఐ షేప్ ఉన్న పెటల్స్ని బట్టి మీరు చూసుకొని నీట్గా పెట్టుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ చేయబోయే యాలిగేటర్ క్లిప్స్ అయితే ఇంక్యూట్గా ఉంటాయి. అవైతే కొంచెం టఫ్ అని చెప్తాను నేను, ఈజీ అని చెప్పను. ఇవైతే ఈజీయే, 15 మినిట్స్లో అలా అయిపోయింది. బట్ అవైతే నాకు అరౌండ్ 30 to 35-40 మినిట్స్ వరకు పట్టింది, ఎందుకంటే కొంచెం అది డ్రై అలా అవ్వాలి. సో మీరు చూస్తారు కదా, ప్రాసెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్తాను అప్పుడు, సో దట్ మీకు అది ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. చూస్తారు కదా ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటన్నది. ఇది బ్లూ కలర్ కుందన్స్తో ఎంత క్యూట్గా ఉందో చూసారు కదా. అండ్ ఇప్పుడు నేను చెప్పిన సెకండ్ టైప్ ఆఫ్ యాలిగేటర్ క్లిప్ మోడల్ అండి. దీనికైతే గ్రీన్ కలర్ డ్రాప్ షేప్ కుందన్ అండ్ రౌండ్ షేప్ కుందన్, గోల్డ్ కలర్ అండి రౌండ్ షేప్, అండ్ గ్రీన్ కలర్ మూన్ షేప్ కుందన్ అండ్ పింక్ కలర్ ఐ షేప్ కుందన్. మెయిన్ అండ్ మనకి యూస్ఫుల్ అయ్యేది ఇదేనండి. లక్ష్మీ కాయిన్స్ అంటారు కదా, లక్ష్మీ కాసులు అలా పిలుస్తారు. మార్కెట్లో మనకి అవైలబుల్ ఉంటాయి లక్ష్మీ కాయిన్స్. ఆల్సో మీషోలో కూడా అవైలబుల్ ఉన్నాయి. లక్ష్మీ కాయిన్స్ అయితే తీసుకోండి. ఒక క్లిప్కి 3 పడతాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా సిజర్ తీసుకొని కట్ చేసుకోండి. జస్ట్ అయితే కట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా యాలిగేటర్ క్లిప్కి B7000 గ్లూ అప్లై చేసుకొని
త్రీ మూడు మూడు పెట్టుకోవాలండి మనం లక్ష్మీ కాయిన్స్ అయితే. అంటే ఇది లక్ష్మీ కాయిన్స్ మీద చేయాలా అంటే లక్ష్మీ కాయిన్స్ మీద చేయాలని ఏం లేదు. మనకి ఓహెచ్పి షీట్ ఉంది కదా, ఓహెచ్పి షీట్ మీద కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే లక్ష్మీ కాయిన్ అయితే ఇంకా మనం ఓహెచ్పి షీట్ మీద చేసుకొని కట్ చేసుకొని అడ్జస్ట్ అదంతా ప్రాసెస్ లేకుండా లక్ష్మీ కాయిన్ మీద అయితే పర్ఫెక్ట్గా ఇంకా డైరెక్ట్గా అలిగేటర్ క్లిప్ మీద పెట్టేసుకొని చేసుకోవచ్చు అన్న థాట్లో నేనైతే ఇలా చేశాను. ఇది బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది. ఓహెచ్పి షీట్ మీద కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరదు. ఎందుకంటే కట్ చేసుకోవాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో అందుకని ఎవరైనా మీకు అందుబాటులో ఉంటే అవైలబుల్గా ఉంటే లక్ష్మీ కాయిన్స్ మీదే మోస్ట్లీ ట్రై చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు డ్రాప్ షేప్ గ్రీన్ కలర్ డ్రాప్ షేప్ ఉందని తీసుకొని నాకైతే 6 పట్టినాయి అండి. ఒక లక్ష్మీ కాయిన్కి 6 పట్టినాయి. ఇది 2D అంటే 3D ఫ్లవర్ డిజైన్ అలా అంటారు కదా, నేనైతే దీన్ని 2D ఫ్లవర్ డిజైన్ అంటాను. 2D టైప్లో ఇప్పుడు ఒక కింద బేస్ అయిపోయింది కదా, ఇప్పుడు టాప్లో సేమ్ అదే ప్రాసెస్. బట్ కానీ కింద మనం 5 పెట్టాం కదా, 6 పెట్టాం కదా, ఇప్పుడు 5 పెడతాం అనమాట. ఒక పెటల్ అయితే అంటే ఒక 1 డ్రాప్ కుందన్ అయితే తగ్గించుకొని 5 డ్రాప్స్ కుందన్స్ అయితే మనం పెడతాము. సేమ్ ఫ్లవర్ డిజైన్ లాగే వస్తుంది. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా 1 by 1 పెట్టండి. మనకి ఫ్లవర్ కూడా మంచిగా కనిపించాలన్నమాట. తర్వాత ఇప్పుడు మళ్ళీ బీట్ 7000 గ్లూ తీసుకొని గోల్డ్ కలర్ కుందన్ పెట్టుకోవాలన్నమాట మిడిల్లో. సో అయిపోయింది అంతవరకు. కానీ బిగినర్స్ ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఫస్ట్ ఒక స్టెప్ అయిపోయిన తర్వాత కింద 6 పెటల్స్ పెడతాం కదా, అది అయిపోయిన తర్వాత కంప్లీట్గా కొంచెం డ్రై అవ్వనివ్వండి. డ్రై అయిన తర్వాతనే సెకండ్ స్టెప్ తీసుకోండి. ఎందుకంటే గ్లూ అంటుకొని వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కొంచెం అలవాట్లేదు కదా, సో అందుకని చెప్తున్నాను. లేదు మాకు అలవాటు ఉంది, మేము ఆల్రెడీ చేసాం, నో ప్రాబ్లం చేస్తామంటే నేను చేసుకోండి, నో ప్రాబ్లం. కాకపోతే అనవసరంగా చెడిపోతుందని ముందు చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే అలిగేటర్ క్లిప్స్ మీద మనం లక్ష్మీ కాయిన్స్ అయితే పెట్టాం కదా, అవి కంప్లీట్గా డ్రై అయినాకే ఈ స్టెప్స్ అనేది చేయండి. లేదంటే లక్ష్మీ కాయిన్ పక్కకు జరిగిపోయి మొత్తం పోతుంది, అప్పుడు అనవసరంగా డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. సో అందుకని ముందే చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కింద మిడిల్లో మనం లోటస్ డిజైన్ అయితే మేక్ చేస్తాము. ఫస్ట్ 3 పింక్ కలర్ కుందన్స్ తీసుకుంటాం. పింక్ కలర్ ఐ షేప్ కుందను, దానిపైన మళ్ళీ 2 పింక్ కలర్ కుందన్స్ అయితే పెట్టుకుంటాము ఐ షేప్ సేమ్. బట్ ఇట్లా 2D డిజైన్ 3D డిజైన్ అంటాం కదా, అవి చేసేటప్పుడు బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఒకటి ఆలోచించండి. నేను చెప్తున్నానని కాదు, కొంచెం డ్రై అయిన తర్వాతే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సో దట్ మీరు ఆ గ్లూ అప్లై చేసినప్పుడు మళ్ళీ ఆ గ్లూతో పాటు స్టోన్స్ వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి, అలవాటు లేదు కాబట్టి. సో అందుకని ముందే చెప్తున్నాను. చూసి స్టెప్ బై స్టెప్ నిదానంగా చేసుకోండి. తొందరపడి ఇప్పుడే ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు కదా, సో నిదానంగా చూసి నేర్చుకోండి. అండ్ లాస్ట్లో ఇంకొక లక్ష్మీ కాయిన్ మిగిలింది కదా, దానికి కూడా పైన యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే మన 6 పెటల్స్ అండ్ 2D ఫ్లవర్ డిజైన్ లాగా చేసామో సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్ కింద కూడా చేస్తాము. సో మేకింగ్ అయితే అయిపోయిందండి. లాస్ట్లో అవుట్పుట్ అయితే ఎలా ఉందో చూస్తున్నారు కదా. కంప్లీట్గా 2 డ్రై అయిన తర్వాత ఈజీగా 7 to 8 hours అయినా కంప్లీట్గా డ్రై అవ్వనివ్వండి. అప్పటి వరకు అసలు టచ్ చేయొద్దు, లేదంటే అనవసరంగా అంతసేపు కష్టపడి చేసినంత స్పాయిల్ అయిపోతుంది. చాలా డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఎంత క్యూట్ ఉన్నాయి కదా. మీకు కూడా ఇలాంటి మంచి వీడియోస్, మేకింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంచెం మోటివేషన్ అవుతుంది నాకు కూడా. అండ్ నేర్చుకోవాలని ఎవరికైనా ఉంటే మీ తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇంట్లో ఉండి ఖాళీగా ఏం చేయలేం కదా, ఖాళీగా ఉండమే తప్ప ఇంకేం చేయలేం కదా. సో ఇలాంటివి నేర్చుకుంటే మనకు కొంచెం యూజ్ అవుతుంది అనమాట హౌస్ వైఫ్స్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, ఇప్పటివరకు చూసినందుకు. అండ్ బాయ్ అండి.